next topic is what is an ion. So previous class we discussed that valency, outermost shell electrons is called valency, or the combining capacity of any two atoms is called valency. That all we discussed. So today's topic, what is an ion. So ion means what? That is question. Generally compounds formed by metals and non-metals contains the charged species. కాంపౌండ్స్ అనేటివి ఫామ్ అయితే మెటల్స్ నాన్ మెటల్స్కి సంబంధించినటువంటివి జనరల్గా దాంట్లో ఉన్నటువంటి చార్జ్డ్ స్పీసెస్ ద్వారా. సో ద చార్జ్డ్ స్పీసెస్ ఆర్ నోన్ యాజ్ అయాన్స్. ఇక్కడ చార్జ్డ్ స్పీసెస్ని ఏమంటున్నాడు అంటే అయాన్స్ అని చెప్తున్నాడు. చార్జ్డ్ స్పీసెస్ని ఏమంటున్నాడు? అయాన్స్ అని చెప్తున్నాడు. ఏ నెగిటివ్లీ చార్జ్డ్ అయాన్ ఇస్ కాల్డ్ యాన్ అయాన్. నెగిటివ్లీ చార్జ్డ్, నెగిటివ్ చార్జ్డ్, and cation is positive charged. So negatively charged is called anion and positive charged is cation. For example, sodium chloride does not contain discrete molecule as its constituent units. Its constituent particles are positively charged sodium ions. So sodium lo కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఉండవు, దీంట్లో ఏముంటాయి? ఓన్లీ పాజిటివ్స్ ఉంటాయి. Na+ అంటాం అందుకని. సో పాజిటివ్ చార్జ్డ్ అయాన్స్. whereas chlorine has negative ions. chlorine has negative Cl- అంటాం. సో ions may be charged independent atoms or a group of atoms that have a net charge on them. సో అయాన్స్ అనేటువంటివి ఇండిపెండెంట్ ఆటమ్స్ కానీ ఉండొచ్చు, లేకుంటే గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ పాలియాటమిక్ 2 or 3 అట్లా కూడా ఉండొచ్చు. దట్ హ్యావ్ ఏ నెట్ ఛార్జ్ ఆన్ దెమ్, వాటి మీద ఉన్నటువంటి టోటల్ ఛార్జ్. సో కాబట్టి అయాన్స్ ఆర్ చార్జ్డ్ పార్టికల్స్. అయాన్స్ అనేటివి ఏంటివంటే చార్జ్డ్ పార్టికల్స్ అని చెప్తున్నారు. సో valency of an ion is equal to the magnitude of its charge. సింపుల్గా what is its ions యొక్క charge అని చెప్పచ్చు, valency ని దాని యొక్క charge చెప్పవచ్చు. సపోజ్ Na valency is 1, so +1, its charge is +1 చెప్పుకోవచ్చు. Na valency is like that only. Chlorine valency is -1, that is chlorine valency is 1, so its charge is 1 అని చెప్పుకోవచ్చు. మనం its charge is 1 అని చెప్పుకోవచ్చు. సల్ఫేట్ జనరల్లీ సల్ఫేట్ SO4 - 2, its charge is 2 అని చెప్పుకోవచ్చు. సో వాలెన్సీనే మనం ఏమనుకోవచ్చు అని చెప్తున్నారంటే చార్జ్డ్ అయాన్స్గా చెప్పుకోవచ్చు అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ టాపిక్ ఇస్ మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్. So what is the molecules of compound? Generally molecule may contain one or more atoms. ఒక మాలిక్యూల్స్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆటమ్స్ కలిసి ఉంటాయి. సపోజ్ వాటర్ మాలిక్యూల్స్ H2 + O2 gives rise to 2H2O. H2O మాలిక్యూల్, H2O మాలిక్యూల్ 2 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి, ఒక ఆక్సిజన్ ఆటమ్స్. జనరల్గా చూస్తే ఇక్కడ 4 హైడ్రోజన్ ఆటమ్స్, 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. సో H2O మాలిక్యూల్ ఇక్కడ ఏమంటున్నాడు? 1 or more ఆటమ్స్ కలిసినటువంటిదే మాలిక్యూల్ అని చెప్తున్నాడు. మాలిక్యూల్లో ఉంటాయి. మాలిక్యూల్ మే బీ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ సేమ్ ఎలిమెంట్ ఆర్ డిఫరెంట్ ఎలిమెంట్స్. సో డిఫరెంట్ ఎలిమెంట్స్తో కలిసి కానీ సేమ్ ఎలిమెంట్స్తో కలిసి కానీ మాలిక్యూల్ అనేది ఫామ్ కావచ్చు. ఎగ్జాంపుల్ N + N గివ్స్ రైజ్ టు N2 మాలిక్యూల్, O + O O2 మాలిక్యూల్. సేమ్ ఎలిమెంట్స్ కలిసినాయి. అక్కడ H2 + O gives rise to H2O. This is also molecule, different atoms కలిసి. సో మాలిక్యూల్స్ అనేటువంటివి సేమ్ ఎలిమెంట్స్తో కలిసి అయినా ఏర్పడచ్చు, డిఫరెంట్ ఎలిమెంట్స్తో కలిసి అయినా ఏర్పడచ్చు అని చెప్పు. సో వాటర్ ఆల్ ద మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఆర్ ఐడెంటికల్. ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ అన్నీ ఐడెంటికల్, సేమ్ ఉంటాయి. అంటే నువ్వు ఎక్కడైనా తీసుకో, సీ వాటర్లో తీసుకో, ఓషియన్లో తీసుకో, పాండ్ వాటర్ తీసుకో, ట్యాప్ వాటర్ తీసుకో, వాటర్ మాలిక్యూల్ 2 హైడ్రోజన్ ఆటమ్స్, 1 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నటువంటిది. డిఫరెంట్గా ఉండదు. సీ వాటర్లో వాటర్ మాలిక్యూల్ అనేది వేరే ఉండదు, పాండులో వేరే ఉండదు, ట్యాప్లో వేరే, అన్నిట్లో సేమ్ ఉంటుంది. అంటే ఆల్ మాలిక్యూల్స్ ఆఫ్ ఇయర్ వాటర్ ఆర్ ఐడెంటికల్ అని చెప్పి, సేమ్ అని చెప్పి. ఈజ్ ఇట్ పాసిబుల్
For any number of atoms of hydrogen to combine with any number of atoms of oxygen to form a molecule of water, and no, it's not possible. Only 2 hydrogen atoms, 1 oxygen atom. For all the molecules of water to be identical, it is essential that the atoms of hydrogen and oxygen that are present in the molecule must be in fixed numbers. So ఖచ్చితంగా ఫిక్స్డ్ ప్రొపోర్షన్లో ఉండాలి. 2 హైడ్రోజన్స్ 1 ఆక్సిజన్, దట్ ఈజ్ వాటర్ మాలిక్యూల్ అని చెప్తాం. అలా కాకుండా మళ్ళీ వాటర్ మాలిక్యూల్ అనేది 4 హైడ్రోజన్ ఆటమ్స్ 3 ఆక్సిజన్, దట్స్ నాట్ పాసిబుల్. సో ఓన్లీ 2 హైడ్రోజన్ ఆటమ్స్, ఈచ్ molecule of water contains 2 hydrogen atoms and 1 oxygen atom. So next topic is chemical formula of compounds. Next topic is chemical formula of compound. So actually while writing the formula of compound, we must keep 2 things in our mind. First one, we must see the elements present in a molecule of the compound. Compound లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని మైండ్ లో పెట్టుకోవాలి. ఒక కాంపౌండ్ రాసేటప్పుడు కాంపౌండ్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మైండ్లో పెట్టుకోవాలి, మాలిక్యూల్స్ని ఆఫ్ ది కాంపౌండ్. సెకండ్, మస్ట్ సీ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ప్రజెంట్ ఇన్ దట్ మాలిక్యూల్. సో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్, ప్రతి ఒక్క ఎలిమెంట్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో అది కూడా గుర్తుపెట్టుకోవాలి. 2 atoms of hydrogen and 1 atom of oxygen are present in the water molecule of is example. Its formula is H2O. That is chemical formula of compounds గా రాస్తాం. 2 హైడ్రోజన్ ఆటమ్స్ 1 ఆక్సిజన్ ఆటం, 2 హైడ్రోజన్ ఆటం 1 ఆక్సిజన్, దట్స్ ద ఫార్ములా. సో దాంట్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, ఎన్ని కాంపౌండ్స్ ఎలా రాయాలనేది గుర్తుపెట్టుకోవాలి. సో వన్ మోర్ రూల్, ఇఫ్ ద మాలిక్యూల్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్ కంటైన్స్ ఓన్లీ 1 atom, subscript need not be written in the formula. సో O2 O1 అని రాయాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నాడు. ఓ అంటేనే 1 ఉంది అని అర్థం అని చెప్తున్నాడు. ఓ అంటేనే 1 ఉంది అని అర్థం, 1 ఉంటే అవసరం లేదు, 1 అంటే రాయాల్సినటువంటి అవసరం లేదు. సో వన్ మోర్ ఎగ్జాంపుల్, మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ కంటైన్స్ 1 atom of carbon, 2 atoms of oxygen. కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా ఎలా రాయాలి, 1 కార్బన్ ఉంటుంది, ఆక్సిజన్ ఆటం 2 ఉంటాయి, O2 సబ్స్క్రిప్షన్లో 2 రాస్తాం, CO2 ఇస్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫార్ములా, దట్ ఈస్ కాంపౌండ్ రాస్తున్నాం అని చెప్తాం. ఏ మాలిక్యూల్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ ఎగ్జాంపుల్ ఇది, 1 C ఉంటుంది, 1 కార్బన్ ఉంటుంది, 1 ఆక్సిజన్ ఉంటుంది, CO కార్బన్ మోనాక్సైడ్ కాంపౌండ్ దట్ ఇస్. సో కెన్ యూ రైట్ ద ఫార్ములా ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ అని చెప్తే కార్బన్ డైఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్. నౌ విల్ సీ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ ఆల్కహాల్స్ ఇన్ ద క్రిస్ క్రాస్ మెథడ్. Criss-cross method we'll see. So important one you see for understanding purpose, criss-cross method we'll see. For example, sodium carbonate we'll see. We are writing sodium carbonate. For sodium carbonate, criss-cross method we are writing. For sodium carbonate we are saying that. So the following steps should be taken while writing the chemical formula of sodium carbonate. First one, write the symbols of each atom side by side, usually the cation first and the anion next. So first one ఏం చేయాలి, సింబల్స్ రాయాలి 1 by 1. ఫస్ట్ cation రాయాలి, తర్వాత anion రాయాలి అని చెప్తున్నాను. cation ఫస్ట్ అండ్ anion నెక్స్ట్. సో సోడియం కార్బోనేట్ ఫార్ములా, సోడియం Na, కార్బోనేట్ CO3 ఇలా రాయండి అని చెప్తున్నాం. ఫస్ట్ సింబల్స్ రాష్ట్రం, సోడియంకి Na, కార్బోనేట్కు CO3 రాష్ట్రం. ఇప్పుడు బ్యాలెన్సీ రాయాలి, రైట్ ద బ్యాలెన్స్ ఆఫ్ ఈచ్ ఆటమ్ అని. సో ఇక్కడ సోడియం బ్యాలెన్సీ 1. సెకండ్ స్టెప్ వీఆర్ రైటింగ్, ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ బ్యాలెన్సీ వీఆర్ రైటింగ్, సింబల్స్ wrote, symbols write, valency write valency, Na1 CO3 twice, its valency carbonate valency is 2. అక్కడ O తీసుకుంటాం మనం అక్కడ. Divide the third step, divide the valency by numbers by their highest common factor if any to get the simplest test.
వీటికి సింప్లెస్ట్ రేషియోగా వెళ్తే కనుక డివైడ్ చేయాలి. సపోజ్ ఇక్కడ 4 ఉంది, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది అంటే మనం 4తో డివిజన్ చేయొచ్చు. 4 1 జా 4 1 జా 4 1 జా 4 1 జా సార్. అంటే సింప్లెస్ట్ రేషియోలోకి తండి అని చెప్తున్నాడు. సింప్లెస్ట్ రేషియోలోకి తండి అని చెప్తున్నాడు. సో అలా సింప్లెస్ట్ రేషియోలో లేకుంటే అవసరం లేదు. డివైడ్ అండ్ గెట్ సింప్లెస్ట్. డివైడ్ అంటే సింపుల్, డివైడ్ అండ్ గెట్ సింప్లెస్ట్ ఫార్మ్. If that is third step. So interchange the valences and write the numbers to the lower right. Fourth step, you have to write interchange the valences and write interchange valence and write the valences as subscripts. అంటే డౌన్లో రాసుకోండి. సో ఇప్పుడు ఇంటర్చేంజ్ చేస్తున్నాం. NaCO3 ఇట్లా ఉంది. ఇంటర్చేంజ్ అంటే దీనికి ఉన్నటువంటిది దీనికి, దీనికి ఉన్నటువంటి దీనికి 1 ఇక్కడ, దీని 2 దీనికి వస్తుంది Na2. సో ఇంటర్చేంజ్ చేసినాం, రాసినాం. ఓకే. If any constant receives the number 1, ignore it. 1 ఉంటే రాయాల్సినటువంటి అవసరం లేదు. If a constant has more than 1 atom, enclose it within the brackets. సో ఆటమ్స్ 2 కనుక 3 ఉంటే బ్రాకెట్స్తో రాయండి అని చెప్తున్నాడు. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది మనకి, Na2 ఒకటే ఉంది కాబట్టి CO3, సోడియం కార్బోనేట్. దిస్ ఈస్ ద క్రిస్ క్రాస్ మెథడ్ ఆఫ్ కటింగ్. సో వన్ మోర్ ఎగ్జాంపుల్స్, యూ కెన్ టేక్ HCl. Formula of hydrogen chloride HCl. సో H ప్లస్ ఉంటుంది, Cl మైనస్ ఉంటుంది కాబట్టి క్యాటయాన్ ఫస్ట్ రాసినాం. అండ్ ఇట్స్ వ్యాలెన్స్ ఈజ్ 1, ఇట్స్ వ్యాలెన్స్ ఆల్సో 1 ఓన్లీ. వ్యాలెన్సీస్ రాసినాం, డివిజన్ అవసరం లేదు, ఆల్రెడీ సింప్లెస్ట్ ఫార్ములా ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంటర్చేంజ్ రాయాలి. సో దీనికి రాస్తాం, Clకి దీనికి రాస్తాం, HCl. సో HCl. వన్ మోర్ ఎగ్జాంపుల్ ఆల్సో వస్తుంది. ఓకే, సో దాట్